గుంటూరు జిల్లా చినకాకాని నుంచి గొల్లపూడి వరకు నిర్మించిన వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభమైంది. 1650 కోట్లతో నిర్మించిన 17.8 కిలోమీటర్ల ఈ రోడ్డును ప్రారంభించారు నేషనల్ హైవే అథారిటీ రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్. ఈ రోడ్డుతో విజయవాడ, హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలగనుంది. హైవేపై వెంకటపాలెం వద్ద అత్యాధునిక హంగులతో టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రమాదాల నివారణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్టుగా తెలిపారు ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం. ఈ ప్రాజెక్టు ఇది విజయవాడ బైపాస్లో ఈ రెండు ప్యాకేజీల కింద చేయడం జరిగింది. ఒకటి చిన్నవొట్టిపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు ఒక ప్యాకేజ్, అలాగే గొల్లపూడి నుంచి చిన్నకాకాని వరకు 17.6 కిలోమీటర్ ఇది ఒక ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ మా అమరావతి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జ్యూరిడిక్షన్లో ఉంది. ఇది 1546 కోట్లతో ఈ ప్రాజెక్టు చేస్తున్నాం. ఇది సో మనకు ఆల్రెడీ అక్టోబర్ నుంచి గొల్లపూడి నుంచి మన సెక్రటేరియట్ వరకు వెంకటపాలెం వరకు ఆల్రెడీ ట్రాఫిక్ అలౌ చేయడం జరిగింది రెండు వైపులా కూడా. ఇప్పుడు వెంకటపాలెం నుంచి ఇక్కడ వరకు కూడా అంటే చిన్నకాకాని వరకు ఒక సైడ్ అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ కానీ విశాఖపట్నం వెళ్ళే ట్రాఫిక్కి ఒక సైడ్ అలౌ చేయడానికి విజయవాడ సిటీలో ట్రాఫిక్ డీకంజెస్ట్ చేయడానికి ట్రయల్ రన్ కింద వదులుతున్నాం ఇది. సో అదర్ సైడ్ కూడా మనం ఈ ఫిబ్రవరి 1st వీక్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ దీంట్లో మనం ఇంకా ఎడిషనల్గా హైవే లైటింగ్ ఇవన్నీ కూడా ఎడిషనల్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మార్చికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి మార్చి నెలలాగే కంప్లీట్ అవుతుంది. అంటే ఫ్లైఓవర్స్ ఉన్నాయండి, 5 ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఒక వెహికల్ అండర్ పాస్ ఉంది, ఒక లైట్ వెహికల్ అండర్ పాస్ ఉంది, ఒక ఆర్ఓబి ఉన్నది. అంటే మాది ఇక్కడ ఏమంటే యాక్చువల్ మొత్తం బోత్ సైడ్స్ హైవేకి మధ్యలోని తర్వాత ఎడ్జ్లో మీడియన్లోని ఎడ్జ్లో కూడా మనము క్రాష్ బ్యారియర్స్ పెట్టాం ఎంటైర్ ప్రాజెక్ట్. సో పేమెంట్ మార్కింగ్స్ ఉన్నాయి, అలాగే మనకి అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాము. సో హైవే ట్రాఫిక్ అంతా కూడా మానిటర్ చేస్తాము, స్పీడ్ కూడా మానిటర్ చేస్తుంటాము. ఏదైనా ఓవర్ స్పీడ్ ఏమైనా వెళ్ళినా సరే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము. అట్లాగే మరి ఎనీ ఇన్సిడెంట్ ఏదైనా వెహికల్ అక్కడ ఆగి ఉన్నా సో ఎన్ని ఇన్సిడెంట్ వెహికల్ మనకి వైడ్స్ అని చెప్పేసి అది కూడా మనం దీంట్లో చేస్తాం. అలాగే విఏఎస్డి అంటే స్పీడ్ కూడా ఇప్పుడు కూడా మానిటర్ జరిగి డిస్ప్లే వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ పెట్టాము. సో దట్ హైవే వి వాంట్ టు మేక్ ఇట్ సేఫ్ హైవే. మార్చి నెల ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయిపోయింది. ఈ బైపాస్ తో విజయవాడలో ట్రాఫిక్ భారీగా తగ్గనుంది. అలాగే గన్నవరం ఎయిర్పోర్టుకు సులువుగా వెళ్లొచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్, మొత్తానికి హైదరాబాద్ నుంచి వయ్యా గుంటూరు మీదుగా విశాఖపట్నం వెళ్లే రహదారికి సంబంధించి కూడా మరొక వెస్ట్ బైపాస్ని ఎన్హెచ్ వాళ్ళు నిర్మించారు. తాజాగా ఈ రోజు నుంచి ఇది ప్రారంభమైంది. మనం చూసుకోవచ్చు విజయవాడ వైపు నుంచి అంటే ఏదైతే గతంలో చూసుకుంటే కనుక ఎన్హెచ్ అంటే కాజా టోల్గేట్ వద్ద నుంచి కూడా విజయవాడ మీదుగా విశాఖపట్నం గన్నవరం వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా ఈరోజు జాతీయ రహదారి వారు కాజా టోల్గేట్ దాటిన దగ్గర నుంచి విజయవాడ, సచివాలయం, గన్నవరం అలాగే గొల్లపూడి వెళ్లేందుకు కూడా ఈ రహదారిని నిర్మాణం చేపట్టారు. దాదాపుగా 17.8 కిలోమీటర్ల వ్యయంతో 17.8 కిలోమీటర్ల దూరంతో ఈ రహదారిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏదైతే గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏపీ సచివాలయానికి వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు, విశాఖపట్నం వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు, ఈ 3 ప్రాంతాలకి వెళ్లాల్సిన వ్యక్తులకు సంబంధించి కూడా విజయవాడ సిటీ టచ్ అవ్వకుండానే డైరెక్ట్గా ఏదైతే కాజా టోల్గేట్ నుంచి చిన్నకాకాని మీదుగా వెంకటపాలెం నుంచి గన్నవరం, గొల్లపూడి నుంచి గన్నవరం అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత కూడా ఈ బైపాస్ వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది. అక్కడ అంటే దాదాపుగా అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా దాదాపుగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గత 4 నెలల కాలంగా కూడా ఈ రహదారి ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని చెప్పి ఎంతగానో ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ అధికారులు మాత్రం ఎట్టకేలకు ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇబ్బందులు లేకుండా ఈ రోడ్డును ప్రారంభించారు. ఈ రోజైతే కేవలం గుంటూరు వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళటానికి మాత్రమే ఈరోజు వాహనాలకి అనుమతించారు. మరొక నెల 2 నెలల లోపు కూడా పూర్తి స్థాయిలో అంటే విశాఖపట్నం వైపు నుంచి గన్నవరం మీదుగా గుంటూరు వైపు వెళ్లేందుకు కూడా వాహనాలకు సంబంధించి అనుమతిస్తామని చెప్పి కూడా ఎన్హెచ్ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే వాళ్ళకి సంబంధించి కూడా వెస్ట్ బైపాస్ పెట్టారు గొల్లపూడి. అక్కడి నుంచి డైరెక్ట్గా గన్నవరం వెళ్ళే అవకాశం ఉంది. అంటే విజయవాడ సిటీలో ఏమాత్రం కూడా ట్రాఫిక్ లేకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. సో దానిలో భాగంగా ఇక గుంటూరు వైపు నుంచి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి తిరుపతి, కర్నూలు, కడప, చిత్తూరుతో పాటు ఇటు హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి వయ్యా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా వచ్చే వాహనాలన్నింటి కూడా విజయవాడ సిటీ ఏమాత్రం కూడా టచ్ అవ్వకుండా కాజా టోల్గేట్ దాటిన తర్వాత డైరెక్ట్గా విశాఖపట్నం వైపు వెళ్లేందుకు కూడా జాతీయ రహదారి అనుసంధానం వెస్ట్ బైపాస్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ వెస్ట్ బైపాస్ కాజా టోల్గేట్ అంటే చిన్నకాకాని వద్ద నుంచి కూడా గన్నవరం విమానాశ్రయం అవతల వైపు కూడా చేరుకునేందుకు గన్నవరం
గన్నవరం విమానాశ్రయం దాటిన తర్వాత ఒక 500 మీటర్ల తర్వాత జాతీయ దారి అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారి వద్ద కూడా ఈ రహదారి యాడ్ అవుతుంది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో వెళ్లేందుకు కూడా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఈ రహదారి ఈరోజు ప్రారంభమైందో ఒకటి చిన్నకాకాక నుంచి మంగళగిరి నుంచి వెంకటపాలెం అంటే వెంకటపాలెం దగ్గర దిగితే అక్కడి నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఏపీ సచివాలయం ఉంటుంది. వెంకటపాలెం తర్వాత గన్నవరం తర్వాత ఏలూరు తర్వాత అట్లా విశాఖపట్నం కలకత్తా వెళ్లేందుకు ఈ రహదారి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఎట్టకేలకు విజయవాడ సిటీ తగలకుండా హైదరాబాద్ నుంచి ఒకవైపు వచ్చేవాళ్ళైనా ఈ వైపు వచ్చేవాళ్ళైనా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఇటు గుంటూరు వెళ్లాలనుకునే వారికి విజయవాడ నగరం తలకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.